శర్మగానే వర్ణిస్తారు. అదేంటంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది వాళ్ళ మనస్సులో అనుకుంటూ ఉంటారు, శర్మ అని బ్రాహ్మణుల్ని పిలవాలి, వర్మ అని రాజుల్ని పిలవాలి అని. కానీ ఇది మామూలుగా లోకంలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి ధర్మం అది. కానీ భగవంతుడి విషయంలో అలా కాదుట. అసలు బ్రాహ్మణుణ్ణి శర్మ అంటున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసునా? బ్రాహ్మణులకి భూసురులు అని పేరు. భూసురులు అంటే భూమి మీద ఉండేటువంటి దేవతలు అని, అంటే భూదేవతలు అని పేరు. భూసురులు అని. భూసురులు కనుక దేవతలకు శర్మ అని పేరు. శర్మ అనేటువంటి మాట బ్రాహ్మణులకని కాదు, శర్మ అనేటువంటి పదం దేవతలకు పేరు. దేవతలు వీళ్ళు భూదేవతలు కనుక భూసురులైనటువంటి వీళ్ళని శర్మ అనమన్నారు తప్ప శర్మ అంటే వీళ్ళకి హక్కని కాదు అర్థం. అక్కడ రామచంద్రమూర్తి సీతమ్మ వారు దేవతలుగా ఉండి మన యొక్క కైంకర్యం స్వీకరిస్తున్నారు. రామచంద్రమూర్తిని సీతమ్మ వారిని దేవతలుగా భావిస్తేనే కదా మనం వారికి కైంకర్యం చేసేది. లేకపోతే ఎందుకు కైంకర్యం చేస్తాం? మామూలుగా ఎంతమంది రాజులు పరిపాలించలేదు, ఎంతమంది గొప్ప తేజస్సుతో వెలగలేదు లోకంలో. నిన్న మనం చెప్పుకున్నాం ఎదుర్కోలు ఉత్సవంలో, రామచంద్రమూర్తి వంశంలోనే రఘుమహారాజు అనేటువంటి వాడు పుట్టాడు. ఆయన కుబేరుడితో యుద్ధాన్ని ప్రకటించాడు. రామచంద్రమూర్తి తండ్రి దశరథ మహారాజు దేవతలకు కూడా యుద్ధాల్లో సహకరించాడన్నాం. అంత గొప్పవాళ్ళైనా వాళ్ళని మనం ఎవరం పూజించట్లా, రాముణ్ణి పూజిస్తున్నాం. కారణం ఏమిటంటే రామచంద్రమూర్తి దైవం కనుక. సాక్షాత్తు మహావిష్ణువే లోకంలో రామచంద్రమూర్తిగా అవతరించాడు కనుక ఆయనకు శర్మ అనేటువంటి పేరు. పరబ్రహ్మ శర్మణో నత్రే వాసుదేవ శర్మణ పౌత్రాయ విభవ వాసుదేవ శర్మణ పుత్రాయ అంటూ రామచంద్రమూర్తిని శర్మగా భావిస్తాం. రాముడు ఎప్పుడైతే శర్మ అయ్యాడో సీతమ్మ వారు కూడా ఆ శర్మకు సంబంధించినటువంటి వంశమే అవుతుంది. ఆవిడ కూడా క్షీరార్ణవ శర్మణ పుత్రీ అంట. క్షీరార్ణవ క్షీర సముద్రం యొక్క పుత్రికి ఆవిడ. అలాగే విశ్వంభర శర్మణో నప్త్రీం, విశ్వంభర శర్మ అనేటువంటి వారి యొక్క మునిమనవరాలు ఆవిడ. రత్నాకర శర్మణ పౌత్రీం, రత్నాకర శర్మ అనేటువంటి వారి యొక్క మనవరాలు సీతమ్మ వారు అనంటూ సీతమ్మ వారికి సంబంధించిన రాముల వారికి సంబంధించినటువంటి గోత్ర ప్రవరలను ఇప్పుడు అర్చక స్వాములు పఠిస్తారు. వీటిని వింటే మన గోత్రాభివృద్ధి అవుతుందంటారు. మన గోత్రాభివృద్ధి కావడానికి ఈ గోత్ర ప్రవరలను వినాలి. అర్చక స్వాములు పఠిస్తారు, శ్రద్ధగా విందాం. బ్రవతే అనంతవేజేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ బ్రహ్మశర్మణో నత్రే అనంత వేదాధ్యాయినే పరబ్రహ్మణే ఆది నారాయణాయ సాకార పరవ్యూహ విభవాంతర్యాం యజ్ఞావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహ నారాయణ శర్మణః పౌత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యాం యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వాసుదేవ శర్మణః పుత్రాయ అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ సాకార పరవ్యూహ విభవాంతర్యాం యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ భద్రాచల శ్రీరామ నారాయణ స్వామినే వరాయ చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరే నిరాకార సాకార చిదీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా విశ్వంభర శర్మణో నత్రే చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరే నిరాకార సాకార చిదీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా రత్నాకర శర్మణః పౌత్రే చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరే నిరాకార సాకార చిదీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా ఆర్ణవ శర్మణః పుత్రే చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరే నిరాకార సాకార చిదీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా భగవానికి చాలా గొప్ప విశేషం. ఇక్కడ అచ్యుత సౌభాగ్య గోత్రాలు అనేది ఈనాడు కాదు, భక్త రామదాసు గారు ఈ యొక్క వారి గురువు గారు అయినటువంటి రఘునాథ భట్టర్ వారి వద్ద
ఈ యొక్క భద్రాచల క్షేత్ర చరిత్రంతో కూడా తెలుసుకున్న వారై ఈ యొక్క భద్రాచల క్షేత్రాంటిలో ఈ రోజు రాముడు అవతరించిన నాడే కళ్యాణం జరగాలి అని చెప్పి భక్తరామదాస్ గారు నిర్మించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు ఏనాటికి కూడా భద్రాచల క్షేత్రంలో భ్రమణలు మాత్రం లక్ష్మీనారాయణలో భ్రమణ చెప్పడం అనేది పూర్వం నుంచి వస్తుంది, ఇప్పుడు ఉంటుంది, ఇక ముందు కూడా అదే జరుగుతుంది. జై శ్రీరామ్, రామనారాయణ గోవింద. అంతా కూడా నమస్కారం చేసి చెప్పండి. దాస్యామి సామ్రాజ్యమిత్యాశిషో వాచనం కుర్యాత్. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్యకం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. చతుర్వింశత్యంగుళాయాం యోత్రం కల్పయిత్వా సుగంధేనానులిప్య దండలోపరినిధాయ అర్యమణం సోమవిద్రాభ్యాం మంత్రాభ్యాం యోక్త్రమభిమంత్ర్య అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినం సోమగుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం. యోక్త్రాధిదేవతాయై శ్రీం శ్రియై నమః ఆవాహయామి. ఐం హ్రీం శ్రీం శ్రియై నమః. తతః గంధద్వారేతి మంత్రేణ యజ్ఞోపవీతమభిమంత్ర్య. ఓం గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాంగలేశనే ఈశ్వరేం సర్వభూతానాంతామిహోపక్వయే శ్రియం. యజ్ఞోపవీతాధిదేవతాయ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో విష్ణవే. అత్రావాహిత శ్రీమన్నారాయణాయ నమః శ్రీమహాలక్ష్మ్యై నమః. ధ్యానాది సకలోపచారాన్ సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి. ఉపమాఘ్రాపయామి. దుర్వారోహంతు పుష్పిణీః. రాష్ట్రపుండరీకాని సముద్రస్య